ఆ టైంలో కిలికి పాట ఒకటి ఇఫ్ యూ రిమెంబర్, ఆ భాష కొత్తగా అనిపించే జిబ్రిష్ అనుకొని అది కిలికి మదన్ కార్కి రాశారు ఆ భాష. ఆ భాషలో ఒక సాంగ్ చేశాను 2015లో. అది డిజిటల్, కంప్లీట్ డిజిటల్ ఎరా. ఆబ్వియస్లీ సిడీస్, క్యాసెట్స్, ప్లేయర్సే లేవు. సో బాహుబలి రాకముందే మీరు కిలికిని పరిచయం చేశారా? కాదండి, యాక్చువల్లీ ఏమైందంటే ఆ లాంగ్వేజ్ నేను ఒక పాట రెడీ చేశా జిబ్రిష్లో, అంటే భాష లేని భాషలో, సో దట్ ఏ ఆడియన్స్కైనా ఒక లాంగ్వేజ్ లిమిటేషన్, రిస్ట్రిక్షన్ ఉండకుండా అన్నట్టు చేశాక ఏమైంది, అదే టైంలో ఆ మూవీ వచ్చే భాష ఇంటర్వెల్లో భాష చూసరికి ఇది భలే ఉంది, జిబ్రిష్ బదులు ఆ భాష ఎక్స్ప్లోర్ చేద్దామని ఒక థాట్ వచ్చింది. వచ్చినప్పుడు ఆయన ఎవరైతే భాష రాశారో ఆయనకి కాల్ చేస్తే, మదన్ కార్కి గారు, హీ వాజ్ సో ఎక్సైటెడ్ అబౌట్ ది ఐడియా దట్ వీఆర్ మేకింగ్ అ సాంగ్ ఇన్ ఇట్ అనమాట. ఎందుకంటే ఆయన హీజ్ లైక్ ఒక మదర్ ఫాదర్ లాగా ఆఫ్ ద లాంగ్వేజ్. సో దానిలో డిఫరెంట్ ఒక డైలాగ్ చూడటానికి, ఒక పాట చూడటానికి ఒక ఇది ఉంటుంది కదా. సో హీ వాజ్ వెరీ ఎక్సైటెడ్ అండ్ హ్యాపీ. సో అలా ఆ పాట ఆయన రాయటం అయింది. అండ్ పాటలో కొన్ని అప్పటికి ఇంకా క్రియేట్ చేయని పదాలు కూడా కొన్ని యాడ్ చేసాం, నంబర్స్, ఆ ఉన్నో డున్నో మూవో చావు అంటే 1 2 3 4 లాగా అట్లా. సో అవి యాడ్ చేసాము. ఆ తర్వాత ఏమైంది, ఆయన ఐ మీన్ గ్రేట్ఫుల్, ఐ మెట్ సచ్ పీపుల్ త్రూ ద జర్నీ. ఆయన ఆల్మోస్ట్ మొన్న మళ్ళీ ఒక కిలికి పాట రాసాం మేము కలిపి, వర్క్ చేసే ఒక ఐడియా, అది కూడా జరుగుతుంది యాజ్ పార్ట్ ఆఫ్ ద ఓజీ ప్రాజెక్ట్లో, అది కూడా ఒక పాట.